విజయనగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో విజయనగరం ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూజీ కంపెనీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీపై అవగాహన సదస్సు నిర్వహించింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొని ఆధునిక మెలకువలపై అవగాహన పెంచుకున్నారు. విజయనగరం ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ హోటల్లో ఫోటోగ్రఫీపై అవగాహన సదస్సు జరిగింది. పూజీ కంపెనీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. అసోసియేషన్ ఆధ్వర్యంలోని పలువురు ఫోటోగ్రాఫర్లు ఈ సదస్సులో పాల్గొని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఫోటోగ్రఫీలో వస్తున్న మెలకువలతో నూతన ఆవిష్కరణలపై అవగాహన పెంచుకున్నారు. అసోసియేషన్ కార్యవర్గ ప్రతినిధులు, సభ్యులు విజయవాడలో తుఫాన్ వర్షాలకు నష్టపోయిన ఫోటోగ్రాఫర్లకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి అరవింద్ మాట్లాడుతూ, అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నష్టపోయిన ఫోటోగ్రఫీ వృత్తిదారుల కుటుంబాలకు అసోసియేషన్ తరపున విరాళాలు సేకరించి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో జరిగినటువంటి తుఫాను కారణంగా చాలా కుటుంబాలు నీలపాలయ్యి సర్వం కోల్పోయారు. అదే విధంగా మా తోటి ఫోటోగ్రాఫర్లు కూడా దగ్గర 300 నుంచి ఒక 400 కుటుంబాల వరకు వరదపాలై స్టూడియోలు ముంచెత్తడం జరిగింది. దాంతో ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా సర్వం కోల్పోయి కెమెరాలు అయితేనేమి వారి తాలూకా కంప్యూటర్స్ వస్తువులన్నీ కూడా నీటి మునిగిపోవడం జరిగింది. కనుక మా వంతు సహాయంగా విజయనగరం ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఎంతో కొంత మాకు తోచినటువంటి ధన సహాయం చేద్దాని ఉద్దేశంతో కొంత విరాళాలు సేకరించడం జరిగింది. ఆ విరాళాలని మా తోటి ఫోటోగ్రాఫర్స్ కి అందజేయడం జరుగుతుందండి. అంతేకాకుండా ఈ రోజు పూజీ కంపెనీ వారు ఇక్కడ ఫోటో వెడ్డింగ్ వర్క్ షాప్ పెట్టడం జరిగింది. ప్రతిసారి కొత్త మోడల్స్, కొత్త కెమెరాలు రావడంతో పూజీ కంపెనీలో కూడా ఫోటోగ్రఫీ రంగంలో కెమెరాలు ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ వర్క్ షాప్ ఈ రోజు పెట్టడం జరిగింది మన విజయనగరంలో. కనుక వాటిని మా తోటి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా వచ్చి ఆ కొత్త మెలకువలని, కొత్త టెక్నాలజీని అందిపించుకొని అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో పూజీ కంపెనీ వాళ్ళు ఇక్కడ వెడ్డింగ్ వర్క్ షాప్ పెట్టడం జరిగింది. దానికి మా తోటి ఫోటోగ్రాఫర్లు అందరూ హాజరు కావడం జరిగింది.